సరే హాస్టల్‌లో కంపల్సరీగా ఫుడ్ అనేది ఏర్పాటు చేయాలండి మేము. హ్మ్. మా బిజినెస్సే అలాంటిది. ఓన్లీ వసతి కల్పించడమే కాకుండా ఫుడ్ కూడా కంపల్సరీ అరేంజ్ చేయాలి కాబట్టి, గవర్నమెంట్ మాకు ఈ డొమెస్టిక్ అయితే హౌస్‌లకి సప్లై ఇస్తున్నారు. కమర్షియల్ అనేసరికి ఆఫ్ చేశారు. టీవీలో కూడా చెబుతున్నారు ఆఫ్ చేశామని. ఆ పరిస్థితుల్లో మేము ఏమీ చేయలేకపోతున్నాం అనమాట. ఇట్లా కట్టెలతో వండాలన్నా అందరికీ సాధ్యం కాదు. కొన్ని చోట్ల ప్లేసులుంటాయి కట్టెలు పెట్టడానికి. కొన్ని బిల్డింగుల్లో ప్లేసులుండవు. అలాంటి టైంలో అసలు ఏం జేయాలి? మూసేయడానికి అవకాశం కూడా లేదు మూయటానికి గూడా. ఇంతమంది పిల్లల్ని మేము బయటికెళ్ళిపోవాలి అనలేము. మేము గూడా మూసి ఉంచలేము. ఈ రెంటలు అన్నీ పే జేసుకోవాలి కాబట్టి నడిపించాల్సిందే. నడిపియాలంటే ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టకపోతే హాస్టల్ నడవు. అందుకని గవర్నమెంటే ఏదైనా చేసి ఈ హాస్టళ్ళకైనా మేము చాలా మందికి వసతి కల్పిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ తలుచుకొని హాస్టల్ వరకన్నా కొంతవరకు సప్లై చేయగలిగితే కనీసం మినిమం ఈ సార్ వాళ్ళు చెప్పినట్టు 2 ఐటెమ్స్ 3 ఐటెమ్స్ అన్నా వాళ్ళకి భోజనం అనేది పెట్టాలి కాబట్టి మేము సాధ్యమైనంత వరకు ట్రై చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చోట్ల అసోసియేషన్ అందరూ కలిసి మాట్లాడుతున్నారు. మరి మంత్రుల్ని ఎమ్మెల్యేలని కూడా కలుస్తున్నారు. అది ఏదన్నా ఏది మేము ఎవరిని కలిసినా కూడా గవర్నమెంట్ తలుచుకుంటేనే మేము చేయగలుగుతాము.